వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. శాంతిపురం మండల కేంద్రంలో నిర్వహించే బడుగు మాకుపల్లి వారపు సంత ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం వస్తున్నా కానీ సంతలో కనీస సౌకర్యాలు సున్నాగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై నిర్వహించే సంత కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. పోలీసులు ట్రాఫిక్ జామ్ని నియంత్రిస్తుంటారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సత్యవేడు ఎమ్మెల్యేగా రెండవసారి గెలుపొందిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నాగాలపురంలో పర్యటించారు. ప్రతి గ్రామంలో గజమాలలతో స్వాగతం పలికి సత్కరించారు. నాగాలపురంలోని వర్తక సంఘ కళ్యాణ మండపంలో మండల టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఆయన దివంగత ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో పెదకడుబూరు మండలంలోని గంగులపాడు గ్రామ టీడీపీ నాయకులు, పెదకడుబూరులోని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవర్మ కాంతిరెడ్డి, మాజీ ఎంపీపీ నర్వ శశిరేఖ, టీడీపీ లీగల్ సెల్ తాలూకా అధ్యక్షులు బాబురావులను గజమాలతో ఘనంగా సన్మానించారు. అలాగే టీడీపీ ఘన విజయం సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. అమలాపురం రూరల్ మండలం పేరూరు లంకతోట అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే, ఫేర్వెల్ డే వేడుకలను అంగన్వాడీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సూపర్వైజర్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో జరిగిన గ్రాడ్యుయేషన్, ఫేర్వెల్ డే కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. బాల్యంలో చిన్నారులకు అంగన్వాడీ కేంద్రంలో విద్యాబుద్ధులు నేర్పి అనంతరం వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని సిడిపిఓ విజయకుమారి తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్ష సాధింపు కాకుండా నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, టీడీపీపై ప్రజలు నమ్మకాన్ని ఒమ్ము కానివ్వబోమని నాయకులు తెలిపారు. తుని మండలం తేటగుంట టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు సూర్ల లోవరాజు, యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, గాడి రాజబాబు తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీకి పట్టం కట్టిన తుని నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పోలాకి మండలం ఈదుల వలస, కిల్లాం గ్రామాల నడుమ పంట పొలాలలో విద్యుత్ స్తంభాలు వాలిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి గత నెల రోజులుగా ఉన్నప్పటికీ సంబంధిత విద్యుత్ అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే వర్షాకాలంలో వర్షాలు పడితే స్తంభాల కింద ఉన్న మట్టి కరిగిపోతే ఇవి పంట పొలాల్లో పడిపోవడం ఖాయమని వారు తెలిపారు. దీనిపై దృష్టి సారించాలంటూ కోరారు. ఖరీఫ్ సీజన్లో వరి పంటలు వేసేందుకు గాను రైతులు సన్నద్ధమవుతున్నారు. వేసవి దుక్కులకు రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు భూములు దున్నేందుకు అవకాశం ఏర్పడడంతో ట్రాక్టర్లతో పొలాల్లో దుక్కు దున్నుతున్నారు. ముఖ్యంగా మెట్ట భూముల్లో విస్తారంగా ఈ పనులు చేపట్టేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మృగశిర కార్తె వచ్చిన సందర్భంగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున పనులకు శ్రీకారం చుట్టారు. నందిగామ పట్టణంలో పోలీసులు 9 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. నిన్న శిలాఫలకాలు ధ్వంసం చేసిన విషయం అందరికీ తెలిసిందే. శిలాఫలకాలను, డిజిటల్ లైట్లను, ఫోటోలను ధ్వంసం చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్లో ముట్టడించారు. వారిని గుర్తించి 9 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అమరావతి ప్రాంతంలో జగన్ పేదలకు సెంటు స్థలాలను కేటాయించారు. ఆ సమయంలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేసి నమూనా ఇంటితో పాటు స్తూపాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన స్తూపాన్ని, శిలాఫలకాన్ని జేసీబీతో ధ్వంసం చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉదయం చోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుని మర్యాదపూర్వకంగా కలిసిన రావికమతం మండలం గుడ్డిప గ్రామ నాయకులు మాజీ అప్పారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు పిల్లా రమణ, గుడ్డిపాపల సంఘం అధ్యక్షులు పిల్లా కృష్ణంనాయుడు తదితరులు పాల్గొన్నారు.